హాయ్ అండి. నా పేరు వీర. నేను ఐసీఐసీలో వర్క్ చేస్తూ ఉంటాను యాజ్ ఎ రీజనల్ హెడ్ సేల్స్ కింద. లాస్ట్ 1 వీక్ నుంచి యాక్చువల్‌గా నాకు మైగ్రేన్ ఉంది. బట్ లాస్ట్ సాటర్‌డే నుంచి కొంచెం మైగ్రేన్ హెడేక్ అది బాగా ఎక్కువ వస్తుంది. సో, సాటర్‌డే ఉంది. టాబ్లెట్స్ వాడిన తర్వాత మధ్యాహ్నానికి తగ్గింది. సో, మండే మళ్ళీ వర్క్‌కి వెళ్ళిపోయాను. వెడ్నెస్‌డే మార్నింగ్ నుంచి కొంచెం సిమ్టమ్స్ ఉన్నాయి. హెడేక్ సిమ్టమ్స్. బట్ అయినా వెళ్ళిపోయాను. మధ్యాహ్నం అయ్యేటప్పటికి బాగా ఎక్కువయింది. సో, హెడేక్ అనేది చాలా అన్‌బేరబుల్‌గా ఉంది హెడేక్ అనేది. సో, నేను ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత టాబ్లెట్ వేసుకున్నా తగ్గట్లేదని జస్ట్ నియరెస్ట్ ఎక్కడుంది న్యూరాలజిస్ట్ అని చెక్ చేస్తే దీప్తి మేడం అని ఉన్నారు. డాక్టర్ దీప్తి. సో, వెళ్ళిన తర్వాత మేడం బీపీ చెక్ చేశారు. బీపీ చెక్ చేస్తే ఆల్మోస్ట్ 190 అబోవ్ ఉందన్నారు. సో, 190 అబోవ్ ఉంటే కనుక మేడం ఒక టాబ్లెట్స్ ఇచ్చి ఒకవేళ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. టాబ్లెట్ వేసుకున్న తర్వాత దాని తర్వాత చూద్దాం. తగ్గకపోతే కనుక వేరే ఆల్టర్నేట్ చూద్దాం. సో, టాబ్లెట్ వేసుకున్న 1.5 అవర్ అయినా సరే సేమ్ అలాగే ఉంది. సో, అలా ఉండేటప్పటికి బీపీ ఎక్కడ తగ్గలేదు. ఇంకా కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంది ఇంకా పైకి. సో, మేడం ఇమ్మీడియట్‌గా ప్రతిమా హాస్పిటల్‌కి రిఫర్ చేశారు. అండ్ డాక్టర్ అఖిల్‌తో కూడా మాట్లాడారు. మేడం అన్నారు ఇమ్మీడియట్‌గా ఫస్ట్ ఎమర్జెన్సీ వార్డ్‌కి వెళ్ళండి. నేను ఎమర్జెన్సీ వార్డ్‌లో ఆల్రెడీ మాట్లాడాను నేను. సో, అంటే మేము ఇమ్మీడియట్‌గా ఎమర్జెన్సీ ప్రతిమా హాస్పిటల్‌కి రీచ్ అయిన తర్వాత ఎమర్జెన్సీ వార్డ్‌లో ఫస్ట్ వాళ్ళు చెక్ చేశారు బీపీ. సో, బీపీ చెక్ చేసినప్పుడు మోర్ దాన్ 200 ఉంది. సో, వాళ్ళు ఇమ్మీడియట్‌గా ఇంజెక్ట్ చేశారు. సో, 2 డోసెస్ ఇచ్చారు. 2 డోసెస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఎమర్జెన్సీ వార్డ్‌లోనే ఉన్నాం. సో, 2 డోసెస్ ఇచ్చిన తర్వాత కూడా సేమ్ అలాగే కంటిన్యూ అవుతుంది. సో, దే ఆర్ సజెస్ట్ టు మీ ఇమ్మీడియట్‌గా అడ్మిట్ అవ్వండి. సో, కొంచెం హైగా ఉంది కదా! టెన్షన్ పడొద్దు. బట్ కొంచెం క్రిటికల్‌గా ఉంది. కొంచెం ఉండాలని అన్నారు. సో, ఐసీయూకి ఇమ్మీడియట్‌గా షిఫ్ట్ చేశారు. సో, షిఫ్ట్ చేసిన తర్వాత ఆ రోజు నైట్ అక్కడే ఉన్నాను. సో, ఆ రోజు నైట్ అంతా వాళ్ళు హాఫ్ అన్ అవర్‌కి బీపీ చెక్ చేస్తూనే ఉన్నారు. మినిట్ టు మినిట్ వాళ్ళు అప్డేట్ తీసుకొని లేకపోతే ఎలా ఉంది ఏంటన్నది కూడా నాకు ఆ రోజు నైట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక ఐసీయూకి షిఫ్ట్ అయిన ఒక 1 అవర్ తర్వాత బీపీ అన్నది ఒక 160, 170 మధ్యలోకి వచ్చింది. సో, అక్కడ కంట్రోల్ అయిన తర్వాత వాళ్ళు ఆ రోజు నైట్ అంతా కూడా నాతో బీపీ రెగ్యులర్‌గా చెక్ చేయడం, టాబ్లెట్స్ ఇవ్వడం. సో, అన్నది అయిన తర్వాత మార్నింగ్ అన్నది కొంచెం కంట్రోల్ 150 వరకు వచ్చింది మార్నింగ్ డాక్టర్ అఖిల్ సార్ చూశారు. అండ్ ఇంకొకరు సులేమాన్ సార్ కూడా బాగా ట్రీట్ చేశారు. బాగా అంటే ఫస్ట్ ఆ స్టాఫ్ అన్నది కూడా చాలా బాగా చూసుకున్నారు. ఈవెన్ ఏం కావాలన్నా కూడా. అంటే నేను యాక్చువల్‌గా అది మైగ్రేన్ అనుకున్నాను. హెడేక్ టాబ్లెట్ ఇర్రెగ్యులర్ అవ్వడం వల్ల అది ఎఫెక్ట్ అయిందని అన్నారు. సో, సార్ సజెస్ట్ చేయడం ఏంటంటే కొంచెం డైట్ ఫాలో అవ్వమన్నారు. అండ్ ఎక్సర్సైజెస్ సో, టాబ్లెట్ అనేది రెగ్యులర్‌గా ఉండాలని చెప్పారు. సో, అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు ఫుల్‌గా ఆ రోజు నైట్ అంతా ఉన్నాం కదా! మొత్తం కంట్రోల్ అయింది. బీపీ అన్నది కంట్రోల్ అయింది. సో, హెడేక్ అనేది కూడా కంప్లీట్‌లీ ప్రెజెంట్ అయితే ఇప్పుడు నాకైతే హెడేక్ అయితే ఏం లేదు. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంది ఇక్కడని ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి లేకపోతే చాలామంది వచ్చి అడుగుతున్నారు. నాట్ ఓన్లీ 1 ఆర్ 2 ఎక్కువ విజిట్ అవుతున్నారు. డాక్టర్స్ అడుగుతున్నారు. నాకైతే చాలా కంఫర్ట్ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఫస్ట్ టైం వచ్చాను. బట్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అండ్ చాలా బాగా సర్వీస్ చేశారు. థ్యాంక్స్ టు డాక్టర్ దీప్తి అండ్ డాక్టర్ అఖిల్ గారు అండ్ థ్యాంక్స్ టు ప్రతిమా హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్.